తాము సమ్మెలో ఉండగా అధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి తెరవడం హేయమైన చర్య అని అంగన్వాడీ టీచర్లు వర్కర్లు అభివర్ణించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు వర్కర్లు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా అంగన్వాడీ సెంటర్లను మూసివేసి నిరసనలు తెలియజేస్తున్నారు. నెల్లూరులో కూడా అంగన్వాడీ వర్కర్ల సమ్మె కొనసాగుతుంది. ఇందులో భాగంగా గత 9 రోజులుగా దర్గామిట్టలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. తాము మూసివేసిన అంగన్వాడీ సెంటర్ల తాళాలను పగలకొట్టి సచివాలయ సిబ్బందిచే వాటిని నిర్వహిస్తామని అధికారులు అనడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వెనకడుగు వేయబోమని హెచ్చరించారు. మేము 600 కాడిని చేస్తున్నాం. ఇప్పటికీ ఏ ప్రభుత్వం ఇటు పగలగొట్టింది లేదు. మేమేం అడిగాము, మా జీతాలు పెంచండి, మేము 7,000 చేస్తున్నాం ఆయమ్మలని. ఏ ఇంట్లోకి పోయి పాసి పని చేసుకున్నా కానీ మాకు డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మమ్మల్ని మేము సమ్మెలో ఉంటే పోయి తాళాలు పగలగొట్టి సచివాలయం వాలంటీర్ని వాళ్ళని తీసుకొచ్చి పెడుతుంది. అది ఇల్లు గల్లా వాళ్ళు పోతే మీరు ఎక్కడున్నారు, మేము సమ్మెలో ఉన్నామంటే రండి తాళాలు వేయండి, లేదా కార్పొరేటర్ల కాడ ఫోన్లు చేయించేది, మహిళా పోలీసు వాళ్ళు వచ్చేది, అట్లా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మేము ఒకరోజు తింటున్నామో లేదో మా బాధలకు మేము ఏడొచ్చి మేము మా అప్పులు అయిపోయి మేము ఎందుకులే మా పరిస్థితి అట్టుంది. మేము వచ్చి సమ్మెలో ఉండి మాకేదో పెంచుతాడు ముఖ్యమంత్రి అని మేము ఆశతో మేము తిరుగుతుంటే మళ్ళీ ఈ మధ్యన ఒకటి పెట్టేస్తున్నారు. తాళాలు పగలు పడుతుంటాయి. మేము అక్కడ పోయి ఓళ్ళ మాటలు వినేమా, మా బాధలు మేము చూసుకునేమా, మేము ఊరికే చేస్తున్నామా? ఈరోజు పెంచండి, ఇప్పుడే వెళ్ళిపోతాం సెంటర్లకి, ఇప్పుడే పోయి తలుపులు తీసేసి మళ్ళీ మా పిల్లలు మా ఊరితో మేము చేసుకుంటాం. సెంటర్లకు వెళ్ళి నైటు 7-7:30కి ఒక దొంగలాగా వెళ్ళి మా సెంటర్ని పగలగొడుతున్నారు. కానీ ఇప్పుడు సెంటర్లు ఓపెన్ చేసి మేము పెడతాము అంటున్నారు. ఆ సెంటర్లో ఒక అంగన్వాడీ టీచరు ఆయమ్మ కలిసి సెంటర్ నడుపుకుంటుంటే ఇప్పుడు సచివాలయం నుంచి నలుగురిని పంపిస్తున్నారు. మళ్ళీ వచ్చి మా పీడీ మేడం కానీ మా సూపర్వైజర్ మేడం కానీ వీళ్ళందరూ ఒక్క సెంటర్ నడిపేదానికి ఇంతమంది కలిసి ఒక్క సెంటర్ నడుపుతున్నారు. అదే ఒక అంగన్వాడీ టీచరు ఆయమ్మ సెంటర్ నడుపుతున్నారు. అయినా కానీ మేము ఏం కోరికలు అడిగినాము, మాకు 26,000 జీతం పెంచాలని అడిగాము, మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా చేయాలని అడిగాము. ఇవన్నీ మేము అడిగిన డిమాండ్లలో మేము 14 డిమాండ్లు అడిగితే మాకు లాస్ట్ డిమాండ్లు 3 డిమాండ్లు మాకు ఏందో ముష్టేసినట్టుగా వేస్తున్నారు. కానీ మమ్మల్ని మేము అడిగిన డిమాండ్లకి మీరు అంగీకరించట్లేదు. మీరు ఎప్పుడు అంగీకరిస్తారో అప్పటిదాకా మా సమ్మె అనేది మేము కొనసాగిస్తాము.